నామం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యేసుప్రభు వారు శిలువలో పలికిన 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. క్రీస్తు తన శిలువలో పలికిన 7 మాటలు తెలియని వారు ఉన్నారు. ఈ 7 మాటల్లో ఒకటైన 4వ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 4వ మాట మనకు ఒకంత ఆశ్చర్యం కలిగించే మాట ఇది. యేసును బంధించి హింసించి ఆపై చంపడానికి శిలువ మ్రాణపై వేలాడదీసిన ఆ శుక్రవారం రోజు యేసు శిలువలో మరణవేదన పొందుతూ ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ మాటకు అర్థం నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. దీనినే మనం యేసుప్రభు శిలువ పలికిన 4వ మాటగా జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తు జన్మించక మునిపే ఆయన దేవుని కుమారుడని ఎన్నో లేఖనాలు రాయబడ్డాయి. యేసే తాను స్వయంగా తన దేవుని కుమారుడని శిష్యులతో పలుమార్లు ప్రస్తావిస్తాడు కూడా. మరి దేవుని కుమారుడైన యేసు ఓ మామూలు మనిషిలా అలా ఎందుకు తన తండ్రితో నన్ను ఎందుకు చేయి విడిచావని ప్రశ్నించాడు? యూదా ఇస్కరియోతు ద్వారా ఆయనను బంధించి హింసించి మరణశిక్ష విధించి చంపుతారని యేసుకు ముందే తెలుసు. కానీ ఆయన మరణానికి ఏమాత్రం భయపడకుండా తన కోసం వెతుకుతున్న సైనికులకు ఎదురువెళ్లి మరి నేనే యేసును అని చెప్తాడు. మరి ఇంత తెలిసిన యేసు అలా ఎందుకు తన తండ్రితో నన్ను ఎందుకు చేయి విడిచింది అని ప్రశ్నించాడు? దీనిలో దాగి ఉన్న మర్మం ఏమిటి? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. యేసు జీవించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు హెబ్రీ అరాబిక్ భాషల్లో మాట్లాడేవారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అనే వాక్యంలో ఏలీ అనే పదం హెబ్రీ భాషకు చెందినదైతే లామా సబక్తాని అనే పదం అరామిక్ భాషకు చెందినది. క్రీస్తు శిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు తన ప్రవర్త అయిన ఏలియాని పిలుస్తున్నాడు కాబోలు అని భావిస్తారు. కానీ గ్రంథకర్తలు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని సరైన అర్థం మనకు అప్పుడే వివరించారు. దేవుడు శిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలెవరూ నమ్మలేదు. తన ప్రవర్త అయిన ఏలియాను పిలుస్తున్నాడు కాబోలు అనుకుంటారు. తండ్రి తనకు అప్పగించిన పనిని యేసు పూర్తి చేయడానికి ఈ లోకానికి వచ్చాడని ఆయనకు తెలుసు. అలాగే వారు ఆయన ఎవరినైతే వారి పాపాల నుండి రక్షించి విడుదలను కలుగజేస్తాడో ఆ మనుషులే తనను సిలువ వేసి ఘోరంగా చంపుతారని యేసుకు ముందే తెలుసు, ఆయన శిష్యులకు తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న జనానికి ఆయన సిలువ వేసిన విషయం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలెవరూ కంగారు పడలేదు, దిగ్భ్రాంతి చెందలేదు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దేవుడు అలా ఎందుకు ప్రశ్నించాడు? ఎందుకు సిలువలో ఒక సాధారణమైన మామూలు మనిషిలా ప్రవర్తించాడు? ఈ విషయాలను పరిశీలిస్తే యేసు మొదట దేవుని కుమారుడు, కానీ తనకు తానుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు అయ్యాడు. అంటే ఆయన పరిపూర్ణమైన దేవుని కుమారుడు. అదే విధంగా ఆయన ఈ లోకంలో జన్మించడం మూలాన పరిపూర్ణమైన మనిషి కుమారుడిగా కూడా తనను తాను మార్చుకున్నాడు. మత్తయి సువార్తలో యేసు శిలువ మరణం పొందిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 22వ అధ్యాయం మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి తన మరణానికి చేరువవుతుంటే ఆ క్షణాల్లో ఎంత వేదనను అనుభవిస్తాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కోసం ఈ లోకానికి వచ్చి మనిషి కుమారునిగా మారి సిలువలో మన కోసం అంత కష్టాన్ని భరిస్తారు. అందులోని బాధను తన తండ్రికి విన్నవించుకుంటారు. అదే విధంగా యేసుప్రభు వారి సిలువలో మన కోసం ఎంత వేదనను అనుభవిస్తారో, ఎంతగా ఓర్చుకున్నారో దీన్ని బట్టి మనం యేసుప్రభు వారిని గుర్తించి నేర్చుకోవచ్చు. అయితే యేసుప్రభు వారు ఎంత ఓర్చుకున్నారో, తన గాయాన్ని ఎలా అయితే ఓర్చుకున్నారో మన నిజ జీవితంలో కూడా ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఓర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను కష్టాలను అనుభవిస్తూ దేవునికి ప్రాముఖ్యమైన విషయం కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు పరలోక రాజ్యాలు కదలబడతాయి. కాబట్టి మనందరం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించుదాం.